ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో సుమన్ టీవీ. హలో స్టూడెంట్స్, నేను మీ మురళీ గోవింద్, కెమిస్ట్రీ టీచర్ని. సో మనం ఆల్రెడీ కెమిస్ట్రీ క్లాసెస్ స్టార్ట్ చేసాం. అందులో అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్లో ఉన్నాం. సో కెమికల్ బాండింగ్లో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి చెప్పుకుందాం. ఓకే, సో వ్యాలెన్స్ బాండ్ థియరీ, VBT. సో ఇన్ షార్ట్ ఫామ్ ఇట్ ఈస్ కాల్డ్ VBT, వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఇది కూడా ఈ కోవలెంట్ బాండింగ్ గురించి ఎలా ఫామ్ అవుతుంది చెప్తుంది అనమాట. సో ఇంతకుముందు మనం చెప్పాం, లూయిస్ థియరీ ప్రకారం కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? 2 atoms share the electrons between them. Okay, by sharing of electrons between them, covalent bond is formed. And VBT, valence bond theory, em cheptundante first time it introduces overlapping ane concept introduce chesindi. Overlapping of atomic orbitals. Okay, overlap. So atomic orbitals overlap avadam vallana covalent bond form అవుతుంది. అంటే ఆ అటామిక్ ఆర్బిటాల్స్ కంటైనింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ విత్ ఆపోజిట్ స్పిన్. సో మీకు తెలుసు, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్. బాండింగ్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవుతాయి. అంటే ఫస్ట్ టైం దిస్ ఈజ్ p ఆర్బిటాల్ ఆఫ్ 1 chlorine atom, and the other one, this is also p orbital of another chlorine atom. Okay, one p orbital contain clockwise, other anti-clockwise. So these two orbitals overlap linearly. Okay, when linear overlap is there, what happens? This covalent bond is formed, which is called sigma. Okay, so according to valence bond theory, when atomic orbitals overlap, which contains unpaired electrons with opposite spin, covalent bond is formed. Due to linear overlap or axial overlap, okay, this covalent bond that is formed is called sigma bond. Okay, and the pi bond is nothing but due to sidewise overlap of atomic orbitals, pi bond is formed. So whatever this overlapping area, okay, this is bond formation, this is called pi bond. So 2 types of bond it introduces, sigma bond and pi bond. Okay, and mainly here ikkada మనకి డయాగ్రామ్స్ ఇచ్చి విచ్ ఈజ్ పాజిటివ్ ఓవర్లాప్ అండ్ విచ్ ఈజ్ నెగిటివ్ ఓవర్లాప్ అని అడుగుతుంటారు. సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఓవర్లాప్లలో 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ ఓవర్లాప్ అండ్ నెగిటివ్ ఓవర్లాప్. చూద్దాం. సో పాజిటివ్ ఓవర్లాప్ అంటే, సి దిస్ ఈజ్ ద one orbital, say pz orbital, and this is another pz orbital. ఇక్కడ నేను పాజిటివ్ సైన్ రాస్తున్నాను, ప్లస్ ప్లస్, అండ్ దిస్ ఈజ్ మైనస్ మైనస్. అంటే ఇది యాక్చువల్గా యాక్సియల్గా ఓవర్లాప్ అవుతున్నాయి. ఓకే, ఇఫ్ సేమ్ సైన్ అంటే ఒకటే సైన్ ఓవర్లాప్మెంట్ ఆర్బిటాల్లో ఉంటే దాన్ని పాజిటివ్ అంటారు. సో ఇది పాజిటివ్ ఓవర్లాప్. ఓకే, ప్లస్ ప్లస్ ఓవర్లాప్ అవుతాయి. అలాగే మైనస్ మైనస్ కూడా ఓవర్లాప్ అవ్వచ్చు. సో ఇఫ్ ఐ గివ్ ద సైన్స్ హియర్ మైనస్ మైనస్, okay, so that is also positive overlap. So ikkada plus minus ante ivi ikkada this indicates interference. Okay, plus plus indicate or minus minus, same sign indicate constructive interference of orbitals, opposite sign indicates destructive interference anamata. So ikkada meeru main kanukovalsi identify cheyalsindi పాజిటివ్ ఓవర్లాప్ అండ్ నెగిటివ్. పాజిటివ్ అంటే సేమ్ సైన్ ఓవర్లాప్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి, నెగిటివ్ ఓవర్లాప్ అన్నారు అనుకోండి. సో 1 ఆర్బిటాల్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ఆర్బిటాల్, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. ఓకే, సో ప్లస్ మైనస్ ఓవర్లాప్ అవుతే దాన్ని నెగిటివ్ ఓవర్లాప్ అంటారు. సేమ్ సైన్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఓవర్లాప్ అయితే పాజిటివ్ ఓవర్లాప్ అంటాం. ఓకే, సో అలాంగ్ ద ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ఓవర్లాప్ అయినప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. And the other orbitals, say this is py py, if I write plus plus minus minus,
ఇది పాజిటివే కదా, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. అలాగే ఇది py py. సో pz pz ఓవర్లాప్, pz pz, sorry pz pz already we have taken along the internuclear axis. ఇక్కడ px px ఇది కూడా ఇక్కడ ప్లస్ ప్లస్ అని ఇచ్చారనుకోండి, ఆర్ మైనస్ మైనస్ సేమ్ సైన్ ఓవర్లాప్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పాజిటివ్. ఇప్పుడు చెప్పండి ఇక్కడ నెగిటివ్ ఓవర్లాప్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఓకే, సేమ్ py py నెగిటివ్ ఓవర్లాప్ అంటే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్, దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఓవర్లాప్. ఓకే, టూ టైప్స్ ఆఫ్ ఓవర్లాప్స్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఓవర్లాప్. అలాగే జీరో ఓవర్లాప్ అని కూడా ఇస్తుంటారు. జీరో ఓవర్లాప్ ఐడెంటిఫై చేయాలనుకోండి, ఇక్కడ pz pz ఓవర్లాప్ అవుతాయి. ఓకే, సో pz అనేది px తో ఓవర్లాప్ అవుతుందా? ఈ px py pz ఆర్బిటాల్స్ అనేటివి పర్పెండిక్యులర్ యాక్సిస్. ఇప్పుడు pz యాక్సిస్ ఉంది, ఓకే, ఇది pz ఆర్బిటాల్, అండ్ సే దిస్ ఈస్ px ఆర్బిటాల్, ఇది pz ఇది px. వీటి మధ్య లోబ్స్ ఏంటి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి లోబ్స్ అనేటివి ఓవర్లాప్ అవ్వవు. ఓకే, సో దీన్ని జీరో ఓవర్లాప్ అంటారు. సో ఎక్కడైతే డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి లోబ్స్, వాటిని జీరో ఓవర్లాప్ అంటే pz px ఆర్ px py, ఓకే, pz py ఈ ఓవర్లాప్ ని జీరో ఓవర్లాప్ అంటారు. సో ఇక్కడ మెయిన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఓవర్లాపింగ్ కాన్సెప్ట్. సో ఇది చాలాసార్లు క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగారు, అంటే డయాగ్రామ్ ఇచ్చి ఏది పాజిటివ్ ఓవర్లాప్ అండ్ ఏది నెగిటివ్ ఓవర్లాప్, జీరో ఓవర్లాప్ ఐడెంటిఫై చేయమంటారు. ఓకే, చాలా ఈజీ. సో ట్రిక్ ఏంటి? ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ మెర్జింగ్ ఉంటే దాన్ని పాజిటివ్ అంటారు. ఆపోజిట్ సైన్స్ ప్లస్ మైనస్ ఓవర్లాప్ అవుతే నెగిటివ్ ఓవర్లాప్ అంటారు. ఓకేనా? సో మెయిన్ ఈ ఎందుకు ఆటమ్స్ బాండింగ్ లో పార్టిసిపేట్ అవుతాయి? సో ఆటమ్స్ టు పార్టిసిపేట్ ఇన్ బాండింగ్ టు లోవర్ ద ఎనర్జీ, అది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి రెండు ఆటమ్స్ అప్రోచ్ అయ్యే కొద్దీ వాటి ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఒక గ్రాఫ్ డ్రా చేసామనుకోండి, సో అలాంగ్ వై యాక్సిస్ ఎనర్జీ ఆఫ్ ఆటమ్స్, ఇక్కడ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్, ఓకే, జీరో డిస్టెన్స్ అనుకుందాం. అంటే ఇక్కడ ఏంటి? ఆటమ్స్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి దగ్గరకు వస్తున్నాయి, ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మినిమం ఎనర్జీ ఉంది, అంటే ఇక్కడ మినిమం ఎనర్జీ, ఓకే, దే హ్యావ్ లాస్ట్ మోర్ ఎనర్జీ అండ్ పొసెస్ మినిమం ఎనర్జీ. ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, సి టూ ఆటమ్స్ ఫార్మింగ్ బాండ్ హియర్ అట్ దిస్ డిస్టెన్స్. స్టిల్ అంటే ఇంకా దగ్గరకు వచ్చాయనుకోండి, ఎప్పుడేమవుతుంది? రిపల్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ప్లస్ ప్లస్ న్యూక్లియస్ మధ్య రిపల్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఉంటుంది గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి దగ్గరకు వచ్చే కొద్ది ఆటమ్స్ ఏమవుతుంది? అట్రాక్షన్స్ ఉంటాయి అండ్ ఎనర్జీ డిక్రీజెస్, అండ్ అట్ మినిమం ఎనర్జీ వాట్ హ్యాపెన్స్? దే ఫార్మ్ బాండ్, అండ్ this distance is called internuclear distance. Okay, that internuclear distance is called bond length antam. Okay, so ee graph kuda gurtu pettukovali, and idi overlap, types of overlap. Okay students, thank you.